హాయ్, వెల్కమ్ టు ఎంఆర్ గుప్తా ప్రాపర్టీస్. ప్రజెంట్ ఇప్పుడు మీకు మంచి ప్రాపర్టీ తీసుకొచ్చామండి. అది కూడా హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుందండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అండి. సో చుట్టూ సరౌండింగ్ అన్ని కూడా హౌసెస్ ఉన్నాయండి. మీకు ఈ ప్రాపర్టీ విషయానికి వచ్చేసరికి మీకు 100% వాస్తు 100% క్లియర్ టైటిల్తో ఉంటుందండి. సో ప్రైస్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంటుందండి. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ప్రైస్ చెప్తాను, లొకేషన్ చెప్తాను, మరిన్ని డీటెయిల్స్ చెప్తాను. మనం చూస్తున్నంత కూడా గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనకి ఇండియన్ టేక్ వుడ్ ఇచ్చారు. అలాగే మనకి పార్కింగ్ ఏరియా స్టెప్స్ వచ్చేసి మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ లోపల టైల్స్ వచ్చేసి మనకి మార్బుల్స్ ఇచ్చారండి. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. మంచి డైమెన్షన్ గల ప్రాపర్టీ అండి. ఇదంతా కూడా క్వాలిటీ గల కన్స్ట్రక్షన్ చేశారండి. ఎలివేషన్ డిజైన్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. చుట్టూ గల్లీ వదిలిపెట్టారండి. ఇప్పుడు మనం చూస్తుంది హాల్ అండి. హాల్లో మనకి రాయల్ పెయింట్ వేస్తారు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు చూస్తున్నంత మనకి డైనింగ్ ఏరియా అండి. మనకి ఎల్ షేప్ హాల్ ఉండడం చాలా బాగుంటుంది. ఇది కిచెన్ రూమ్ అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అలాగే పూజా మందిరం కూడా ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఉంటుందండి. మనకి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందండి. కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అలాగే అటాచ్ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కో హాల్ ఒక్కొక్క ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇచ్చారు. చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్న బ్యాక్ సైడ్ గల్లీ అండి. ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇచ్చారు మనకి. సో ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి బీరువా పాయింట్ కూడా ఇచ్చారు. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. సో ఇప్పుడు ఓవరాల్ వ్యూ చూసామండి. ఇప్పుడు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్, అలాగే కామన్ వాష్రూమ్, డైనింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్, పూజా రూమ్, అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. సో మీకు ఈ ప్రాపర్టీకి 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. సో మీకు మనం పైకి వెళ్దామండి. పైన మీ చుట్టూ సరౌండింగ్ మీరు హౌసెస్ చూడవచ్చు. మీకు కాలనీ ఎంత డెవలప్ అయిందో తెలుస్తుంది మీకు. సో ప్రాపర్టీ వీళ్ళకి వెళ్దామండి. ప్రాపర్టీ వచ్చేసి కాశ్వాణి సింగారంలో ఉందండి. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. 30x45 డైమెన్షన్లో ఉంటుంది. అండ్ ధర విషయానికి వచ్చేసి కేవలం 80 లక్షల మటుకే చెప్తున్నారు. అంటే 85 lakhs మటుకేనండి. మనకి ఇల్లు నచ్చినట్టయితే ఇంకా తగ్గిస్తారు. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.